అసలు లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుంది? రోజుకి ఎన్ని బ్లౌజులు కుట్టొచ్చు? పైపింగ్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్, వర్క్ బ్లౌజ్ ఏ బ్లౌజ్‌ని ఎలా కుడితే త్వరగా కంప్లీట్ చేయొచ్చు? హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మీకు ఎక్కువ టైం పట్టేస్తుందా? అయితే ఈ వీడియోని ఒకసారి చూడండి. 3 స్టెప్పుల్లో లైనింగ్ బ్లౌజ్‌ని ఈజీగా ఫినిష్ చేయొచ్చు. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అన్ని బ్లౌజుల్ని ఒకటే పద్ధతిలో స్టిచ్ చేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్‌కి హ్యాండ్స్‌కి, నెక్‌కి బార్డర్ వేశాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేశానో చూడండి. నెక్కు బార్డర్ వేయాలనుకున్నప్పుడు క్లాత్కి రైట్ సైడ్లో లైనింగ్ని పెట్టాలి. నెక్ షేప్ కరెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా నెక్కు బార్డర్ వేసే పని లేకుండా నార్మల్గా స్టిచ్ చేసే బ్లౌజ్ అయితే లైనింగ్ని మనం లోపల సైడ్ అటాచ్ చేస్తాం కదా. స్క్వేర్ నెక్ కుట్టేటప్పుడు కార్నర్స్ దగ్గర కరెక్ట్గా టర్న్ చేసుకుంటే నెక్ షేప్ నీట్గా వచ్చేస్తుంది. ఫాస్ట్గా కుడుతున్నాను కదా అని ఫినిషింగ్ నీట్గా ఉండదేమో అనుకోకండి. అలా ఏమీ ఉండదండి. ఫినిషింగ్ కూడా నీట్గానే ఉంటుంది. 3 స్టెప్స్లో బ్లౌజ్ కుట్టేయచ్చు అని చెప్పాను కదా. ఈ టైప్ ఆఫ్ బ్లౌజులకి ముందుగా ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. శారీలో 2 సైడ్స్ బార్డర్ వస్తుంది కదా. ఈ బ్లౌజ్లో నేను 1 సైడ్ బార్డర్ హ్యాండ్స్కి వేశాను. ఇంకొక సైడ్ బార్డరు నెక్కి వేస్తున్నాను. నెక్కు బార్డర్ వేసేటప్పుడు కార్నర్లో ఇలా కట్ చేసుకుంటే నెక్ ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. మీరు స్టిచ్చింగ్ వీడియోలు చూసేటప్పుడు ఎవరి వీడియోలు చూసినా పర్వాలేదు, కానీ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు నీట్గా అర్థమవుతుంది. త్వరలో నేను బిగినర్స్కి కూడా యూజ్ అయ్యేలాగా క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి చూడండి. మీరు నార్మల్గా కుట్టే టైం కంటే తక్కువ టైం పట్టిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. బిగినర్స్ కోసం కూడా నేను త్వరలో వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ని ఇలా రెడీ చేసిన తర్వాత బార్డర్ వేసుకోవాలి. బార్డర్ కానీ లేస్ కానీ వేసేటప్పుడు కార్నర్ దగ్గర కరెక్ట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేయాలో ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను. మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్లో 2 సైడ్స్ బార్డర్ వస్తుంది కదా. 1 సైడ్ బార్డర్ హ్యాండ్స్కి వేసేస్తాం కదా. ఇంకొక సైడ్ బార్డర్ నెక్కి వేయాలంటే ఆ బార్డర్ ఒక్కొక్కసారి సరిపోదు. అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే లెఫ్ట్ సైడ్లో నెక్కి బార్డర్ కొంచెం తక్కువైంది. ఈ బార్డర్ సరిపోదులేని పక్కన పెట్టేయకుండా ఇటు సైడ్ పళ్ళు వస్తుంది కాబట్టి ఇలా మేనేజ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేస్ట్ బెల్ట్ రెడీ చేసుకుని డాట్స్ వేసేస్తే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. మీకు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీరు లైనింగ్ కొనేటప్పుడు లైనింగ్ దగ్గర అస్సలు కాంప్రమైజ్ కావద్దు. తక్కువ లైనింగ్ తీసుకుని ఆ పీసెస్ని అడ్జస్ట్ చేసి టైం వేస్ట్ చేసుకునే కంటే లైనింగ్ కరెక్ట్గా సరిపడగా తీసుకుంటే అస్సలు టైం వేస్ట్ అవ్వదు. స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కస్టమర్సే లైనింగ్ తెచ్చుకున్నా కూడా మీరు ఈ విషయం ముందుగానే చెప్పండి. లేదంటే మీటర్ లైనింగ్ పట్టే దగ్గర 80 సెంటీమీటర్స్ 90 సెంటీమీటర్స్ లైనింగే తీసుకొస్తారు. ఆ ముక్కల్ని జాయింట్ చేసుకోవడానికే ఉన్న టైం అంతా సరిపోతుంది.
బ్యాక్ పార్ట్ని ఇలా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనకు ఒక స్టెప్ అయిపోయినట్టే. నెక్స్ట్ నేను హ్యాండ్స్ని కూడా రెడీ చేసేస్తున్నాను. అది కూడా ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేయండి. బార్డర్ ఉంటే ఇవి కూడా ఈజీగానే అయిపోతాయి. పీస్ వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మన హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టేద్దాం. నేను ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కుట్టిన వీడియో మిస్ అయిందండి. అందుకే నేను ఈ వీడియోలో వేరే బ్లౌజ్ది ఫ్రంట్ పార్ట్ కుట్టి చూపిస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసేసుకోండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎవరు కుట్టినా ఒకేలా ఉంటుంది, కానీ మనం ఇలా స్టెప్ బై స్టెప్ సింపుల్ మెథడ్ ఫాలో అయితే స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది. మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఏ పార్ట్కి సంబంధించిన ఎక్స్ట్రా పీసెస్ ఆ పార్ట్లో పెట్టేసుకుంటే 1 బై 1 ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. లేదంటే ఎక్స్ట్రా పీసెస్ కోసం వెతుక్కోవడానికే టైం సరిపోతుంది. ఇలా ఒక బ్లౌజే కాదండి, 2-3 బ్లౌజులు ఉన్నా సరే వాటికి కావాల్సిన దారాలు, పైపింగ్ థ్రెడ్స్, పైపింగ్ క్లాత్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ప్రతిసారి లేసి అన్నీ వెతుక్కునే పని లేకుండా అన్నీ రెడీగా ఉంచుకోండి. చాలా టైం సేవ్ అవుతుంది. ఈ వీడియో ఓన్లీ ఫాస్ట్గా కుట్టడం కోసమే కాదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
ఇలా ఉక్సుకాచా పట్టీలు వేసిన తర్వాత కరెక్ట్‌గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ ఇలా రెడీ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిన తర్వాత బ్యాక్ పార్ట్‌కి నెక్‌కి బార్డర్ వేసాం కాబట్టి ఫ్రంట్‌కి క్రాస్ పీస్‌తో ఇలా నెక్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నెక్ వేసేస్తే మన బ్లౌజ్‌కి సంబంధించిన అన్ని పార్ట్స్ రెడీ అయిపోయినట్టే. ఇలా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ చక్కగా రెడీ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది. కుట్టేటప్పుడు మనకు కూడా ఒక పార్ట్ రెడీ అయిపోయింది, హమ్మయ్య కొంతవరకు అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని పార్ట్స్‌ని కలిపేసి బ్లౌజ్‌ని ఎలా ఫినిష్ చేశానో చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోని షేర్ చేయండి. ఇలా అన్ని పీసెస్‌ని అటాచ్ చేసిన తర్వాత మీ దగ్గర సైజ్ బ్లౌజ్ ఉంటే ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. లేదంటే బాడీ మెజర్‌మెంట్స్ అయితే టేప్‌తో మార్క్ చేసుకోండి. ఇప్పుడు సైడ్స్ కలిపేస్తే మన స్టెప్ నెంబర్ 3 కంప్లీట్ అయినట్టే. 3 స్టెప్స్‌లో నేను ఎలా బ్లౌజ్ కుట్టేసానో చూసారు కదా! మీకు స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోలు కావాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా స్టిచ్చింగ్‌లో డౌట్ ఉంటే కామెంట్ చేయండి.